వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తూర్పుగోదావరి జిల్లా కడియం శ్రీ సత్యదేవ నర్సరీ, పల్ల వెంకన్న నర్సరీలలో పచ్చని మొక్కలతో మువ్వన్నెల జెండా ఆకృతమైంది. ఈ ఏడాది ఒలింపిక్లో భారతదేశం 6 పతకాలు కైవసం చేసుకుని ఘన విజయం సాధించడంతో దానిని స్ఫూర్తిగా తీసుకొని తూర్పుగోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం 26,000 మొక్కలతో తీర్చిదిద్దిన ఈ ఆకృతి అత్యంతం సందేశాత్మకంగా నిలిచింది. 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలుపుతూనే ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి కలిగి ఉండేట్లు మొక్కలతో కూర్పు చేశారు. ప్రముఖ ల్యాండ్ స్కేపింగ్ డిజైనర్ పల్ల వెంకన్న నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్ చేసిన మొక్కల కూర్పు సందర్శకుల మనసును దోస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగంతో ఆంగ్లేయుల బానిస శృంఖలాల నుండి స్వేచ్ఛా భారత్ను సాధించుకున్న మనం స్వాతంత్ర్యంలోనే భారత ఔన్నత్యం ఇమిడి ఉందని అటువంటి 15 ఆగస్టు వేడుకను మా నర్సరీలో మొక్కలతో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని నర్సరీ చైర్మన్ పల్ల సత్యనారాయణ మూర్తి, డైరెక్టర్ పల్ల వినయ్ తెలిపారు. శ్రీ సత్యదేవ నర్సరీలో స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని పెంపొందించే విధంగా మొక్కల కూర్పులతో ఏర్పాటు చేసిన 15 ఆగస్టు శుభాకాంక్షలు ఆద్యంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా నర్సరీ అధినేత పెద్ద సత్యనారాయణ మాట్లాడుతూ, పలు రకాల మొక్కలతో కూర్పుతో జాతీయ జెండా ఆకృతిని ఏర్పాటు చేశామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన నినాదం హర్ ఘర్ తిరంగ్ను మన భారతీయ ప్రజలందరూ తమ నివాసాలపై 3 రంగుల జెండాను ఎగరవేయాలని, ప్రతి ఒక్కరూ ఈ నినాదాన్ని పాటించాలని కోరుతూ తమ నర్సరీలో 78 వసంతాల జెండా పండగ స్ఫూర్తి రగిలించే విధంగా అంగరంగ వైభవంగా ఒకరోజు ముందుగానే విరులతో జాతీయ జెండా ఏర్పాటు చేస్తామని, ఈ ఆకృతి చూపరులను ఆకట్టుకోవడమే కాకుండా జాతీయ భావం పెంపొందిస్తుందన్నారు. నా పేరు పుల్ల బజేసిన మా శ్రీ సత్యదేవ నర్సరీ. ప్రతి సంవత్సరం మొక్కలతో అనేక రకమైన కూర్పులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మన మోడీ గారు చెప్పిన కాన్సెప్ట్తో హర్ ఘర్ తిరంగా అనే కాన్సెప్ట్తో ఈ మొక్కలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుని ఈ నర్సరీలో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే భరతమాత, జాతీయ జెండాను, హర్ ఘర్ తిరంగా అన్న పేర్లు రాసి ఇండిపెండెన్స్ డే వీటిని తెలియజేయడం జరిగిందండి. దీంట్లో 2 రోజుల పాటు 20 మంది వర్కర్స్ కష్టపడి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో మోండో గ్రాసు, రిబ్బన్ గ్రాసు, ఎలికోనియా, లెమన్ లైమ్, క్లోరోఫైటమ్, సైప్రస్ ఈ మొక్కలతో పాటు పువ్వులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. రెడ్ రోజెస్, బంతి, చామంతి ఇంకా ఇతర రకాల పువ్వులను వాడడం జరిగిందండి. ఈ కూర్పు ఒక 4 రోజుల పాటు ఇలాగే ఉండడం జరుగుతుందండి. ఎవరైనా సరే దీన్ని వచ్చి తిలకించుకోవాల్సిందిగా కోరుచున్నాము.